గుంటూరు జిల్లా మంగళగిరి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన ర్యాలీ జరిగింది. మంగళగిరి గాలిగోపురం నుండి మిద్దె సెంటర్ వరకు ఓటర్లు అవగాహన ర్యాలీ చేశారు. ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ విచ్చేశారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగపరుచుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఆదర్శమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా 27వ తారీఖు ఫిబ్రవరి 27న పోలింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అనేది మన రాష్ట్రంలోని 6 జిల్లాల పరిధిలో ఈ కాన్స్టిట్యున్సీ వ్యాప్తించి ఉంది. ఈ మొత్తం కాన్స్టిట్యున్సీకి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ వారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా 27వ తారీఖున ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీంట్లో ఓటర్స్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు మాత్రమే ఓటు వేయచ్చు. అండ్ ఓటు వేసే పద్ధతి చాయిస్ బేస్డ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం మనకి 25 మంది క్యాండిడేట్స్ ఫైనల్ ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా నిర్ధారించబడినది. ఈ 25 మంది క్యాండిడేట్స్కి కూడా మన చాయిస్ ప్రకారం అంటే నెంబర్ 1 నుంచి 25 వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చాయిస్ బేస్డ్ ఓటింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది. సో కొంత డిఫరెంట్గా ఉండడం కారణం చేత అందరిలో కూడా గ్రాడ్యుయేట్స్లో ఓటర్స్ అందరిలో కూడా ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇతర జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో అలాగే అర్బన్ ఏరియాస్లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ శాతం అనేది మీరు చూసుకుంటుంటే గత కొంత సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఈ ఓటింగ్ శాతాన్ని పెంచుతూ ఓటు వేసే విధానాన్ని అందరికీ అవగాహన కల్పిస్తే వారు వినియోగించుకునే వారి హక్కు ఫైనలీ వ్యాలిడ్ ఓటుగా ఉంటూ అది ఏదైతే ఎలక్షన్ ఉందో దాంట్లో కౌంట్ అవ్వడానికి ఇన్వాలిడ్ అవ్వకుండా ఏ రకంగా మీరు వినియోగించుకుంటే అది కరెక్ట్ ఓటుగా చెల్లుతుంది అనే విషయాన్ని కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో